ఈరోజు మన యొక్క ప్రసంగ అంశం, కయీను అర్పణను దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదు? హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టెను అని బైబిల్లో రాయబడింది. కయీను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎందుకు దేవుడు కయీను అర్పణను లక్ష్య పెట్టలేదు అనే 6 అంశాలను ఈరోజు మనం చూడబోతున్నాం. ఆఖరిగా 7వ అంశం, ఒక కంక్లూజన్ మనం తీసుకోబోతున్నాం. కాబట్టి మొదటి పాయింట్, ఎందుకు దేవుడు కయీను అర్పణను లక్ష్య పెట్టలేదు? దీనికి కొంచెం ముందు నూతనంగా వచ్చే వారి యొక్క బెనిఫిట్ నిమిత్తం, ఇక కయీను ఎవరంటే ఆదాము హవ్వల ప్రథమ సంతానం, జ్యేష్ఠుడు. పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు జ్యేష్ఠత్వం అనేది దేవుడిచ్చే ఒక గొప్ప బ్లెస్సింగ్. జ్యేష్ఠులకు ఒక ప్రత్యేకమైన దీవెనలు దేవుడు దయచేశాడు. సమాజంలో కూడా జ్యేష్ఠుడంటే చాలా ఒక గొప్ప హోదా. అలాంటి సృష్టిలో ప్రథమ సంతానముగా దేవుని ద్వారా దీవించబడి ఇక లోకానికి వచ్చిన వ్యక్తి ఎవరంటే కయీన్. అందుకనే తన తల్లి చెబుతుంది, హవ్వ చెబుతుంది, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. ఏదైనా కొత్తగా ఎవరైనా చెబితే దానికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. అది దేవుని యొక్క వాక్యములో ఉన్నదా లేదా అనేది మనం చూడం. ఈ లోకములో సత్యాన్ని వక్రీకరించే అనేకమైన అబద్ధ బోధకులు, అనేకమైన అబద్ధ బోధలు బయలుదేరారు. వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ హవ్వ ఏమంటుందంటే, యెహోవా దయ వలన నేను ఏం చేశాను? సంపాదించుకున్నాను, కుమారుని నేను సంపాదించుకున్నాను. ఇది దేవుని యొక్క దయ వలన మాత్రమే. నీ జీవితంలో గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, పిల్లలు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం. కాబట్టి సృష్టిలో మొట్టమొదటి బ్లెస్డ్ పర్సన్గా దేవుడు ఎవరినిచ్చాడు? కయీనుని ఇచ్చాడు. కయీను ఏం చేస్తున్నాడు? భూమిని సేద్యపరచువాడు. ఇక భూమిని సేద్యపరచు కయీను తాను కష్టపడి సేద్యపరిచిన యొక్క పంటలో కొంత ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు. కయీనుకి ఒక తమ్ముడు ఉన్నాడు, అతని పేరు ఎవరంటే హేబెల్. ఇక హేబెల్ యొక్క వృత్తి ఏంటంటే గొర్రెలను కాచుకునే వృత్తి. ఈ హేబెల్ చేసిన పని ఏంటంటే, ఆ యొక్క గొర్రెల మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు. మొదట అర్పణ తీసుకొచ్చింది ఎవరు? కయీను. రెండో వ్యక్తిగా అర్పణ తీసుకొచ్చింది ఎవరు? హేబెల్. ఇద్దరు కూడా అర్పణ తీసుకొచ్చారు. తర్వాత జరిగింది ఏంటంటే, బైబిల్లో రాయబడింది, హేబెలును అతని అర్పణను. అసలే మొదట తీసుకొచ్చింది ఎవరు? కయీను. కయీను తర్వాత అర్పణ తీసుకొచ్చింది ఎవరు? హేబెల్. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఏంటో తెలుసా? హేబెలును అతని అర్పణను దేవుడు ఏం చేస్తాడు? లక్ష్య పెట్టాడే లేదా? పెట్టెను. కయీనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. తర్వాత ఏం జరిగింది? ఎప్పుడైతే తను తెచ్చిన అర్పణ దేవుడు లక్ష్య పెట్టకపోవటం వలన
కయ్యూనికి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. కోపం వస్తే ఏం చేశాడు? ముఖం చిన్నబుచ్చుకున్నాడు. దేవుడు వచ్చాడు, ఎరా కయ్యను అలాగున్నావేంటి అని అడిగాడు. ఇంకెలాగుండమంటావు? ఎలాగుండమంటావు? నువ్వు చేసిన పని ఏంటి? అర్పణ తీసుకొచ్చింది మొదట నేను. ఫస్ట్ నేను పుట్టా, తర్వాత ఆడు పుట్టాడు. వాడి అర్పణను అంగీకరించావు, నా అర్పణ నువ్వు అంగీకరించలో మరి కోపం రాకుంటుందా? నవ్వుతూ ఉంటానా హాయిగా అని దేవునితో ఈ కన్వర్జేషన్ చేసిన తర్వాత అప్పుడు దేవుడు ఒక సూటైన ప్రశ్నలు వేస్తాడు. నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటావురా, నువ్వు సత్క్రియ చేయలా అందుకని తల దించుకుంటావు. నీ పాపము వడల నీకు వాంఛ కలుగుతుంది అని చెప్పిన తర్వాత నెక్స్ట్ రోజు ఏమైంది? కయీను తన సహోదరుడైన హేబేలుతో పొలములో మాట్లాడుతున్నాడు. బైబిల్లో రాయబడింది. ఆ మాట్లాడుతున్న సమయంలో ఏం చేశాడు? ఈ కయీను తన యొక్క తమ్ముడైన హేబేలు పైన పడి అతను ఏం చేశాడు? చంపాడు. చంపిన తర్వాత ఏం జరిగింది? హేబేలు నీతిమంతుడు కాబట్టి ఆ యొక్క నీతిమంతుని యొక్క రక్తము దేవునికి ఏం చేస్తుంది? మొరపెట్టింది. దేవుని ద్వారా ఆశ్చర్యంతో బతకవలసిన ఈ యొక్క వ్యక్తి అయిన కయీను ఏమయ్యాడో తెలుసండి? చెబుతున్నాడు, దేవుడు చెప్పాడు, ఏంట్రా నువ్వు చేసిన పని? దేవునితో మాట్లాడాల్సిన విధంగా మాట్లాడతలేదు కయ్యను. నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని కయ్యను అడిగితే దేవుని యందు భయభక్తులు లేకుండా కయ్యను ఏం మాట్లాడాడు తెలుసా? నా యొక్క తమ్మునికి నేను కావలి వాడనా? అప్పుడు దేవుడు చెప్పాడు, ఎందుకు ఈ నీచమైన పని చేసావురా నువ్వు? ఎందుకు ఈ భ్రష్టమైన పని చేశావు అని చెప్పి, నువ్వు దేశ దిమ్మరవై తిరుగుతావు, ఒక ప్లేస్లో నిలకడగా ఉండలేవు, తిరుగుబోతుగా తిరుగుతానే ఉంటావు. అప్పుడు కయ్యను చెప్తున్నాడు, అయ్యో ఇది నేను మోయలేనంత దోషం, ఇది భయంకరమైన శిక్ష. తర్వాత దేవుడు కృప చూపించేదో చేశాడు. అది కాదు టాపిక్ ఇక్కడ. దిగులు పడుతూ దేవుడు చెప్తాను, ఇంకా దిగులు పడతా ఉంటావు నీ లైఫ్లో, దేశ దిమ్మరే అవుతావు, తర్వాత భూమిని సేద్యపరుస్తావు, కానీ దాని ఫలము నీకు ఇవ్వదు. తన చేజేతుల శాపాన్ని కొని తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే కయ్యను. కాబట్టి కయ్యను అర్పణను దేవుడు అంగీకరించకపోయేదానికి మొదటి కారణం, దేవునికి అర్పణ కంటే అర్పించు వ్యక్తి ముఖ్యం. ఏంటి? దేవునికి అర్పణ కాదు ముఖ్యం. ఇద్దరు అర్పణ తీసుకొచ్చారు. అర్పణ కాదు సమస్య ఇక్కడ. సమస్య ఎవరు? మరి అర్పించేవాడే సమస్య. కయ్యను దేవుడు చూస్తున్నాడు, హేబేలును దేవుడు చూస్తున్నాడు. కయ్యను దేవుని ఎదుట సరిగా లేడు, హేబేలు దేవుని ఎదుట సరిగా ఉన్నాడు. అందుకనే హేబేలును అతని అర్పణను దేవుడు ఏం చేశాడు? లక్ష్య పెట్టాడు. కయీనును అతని అర్పణని దేవుడు అంగీకరించలేదు. దేవునికి ఒక వ్యక్తి నచ్చితే ఆ యొక్క వ్యక్తి చేసేది ప్రతిదీ నచ్చుతుంది. ఏంటి? ఒక వ్యక్తి మొదట దేవునికి నచ్చాలి.
నువ్వు దేవునికి నచ్చితే నువ్వు చేసేది ప్రతిదీ కూడా దేవునికి ఏం కలుగుతుంది? నచ్చుతుంది. దేవునికి వ్యక్తి నచ్చితే అతడు పాడే పాట దేవునికి నచ్చుతుంది. ఒక వ్యక్తి దేవునికి నచ్చితే ఆ యొక్క వ్యక్తి చేసే ప్రార్థన దేవునికి నచ్చుతుంది. ఒక వ్యక్తి దేవునికి నచ్చితే అతడు చేసే ఆరాధన, ఆమె చేసే ఆరాధన దేవునికి నచ్చుతుంది. ఒక వ్యక్తి దేవునికి నచ్చితే అతడు చెప్పే సువార్త దేవునికి నచ్చుతుంది. అతడు చెప్పే సందేశము దేవునికి నచ్చుతుంది. ఒక వ్యక్తి దేవునికి నచ్చితే అతడు చెప్పే సాక్ష్యం దేవునికి నచ్చుతుంది. ఒక వ్యక్తి దేవునికి నచ్చితే అతడు చేసే ప్రతి పని దేవునికి నచ్చుతుంది. కాబట్టి అన్నిటికంటే మొదటిగా, నువ్వు చేసే ప్రతి పని కంటే మొదట నువ్వు నేను దేవునికి నచ్చాలి. అదే మన ప్రార్థన అయి ఉండాలి. నాయనా, కయ్యను అర్పణగా నా అర్పణ ఉండకూడదు, హెబేలు అర్పణగా నా అర్పణ ఉండాలి. నేను చేసేది ఏదైనా నీకు మహిమకరంగా, అనేక మందికి ఆశ్చర్యకరంగా ఉండాలంటే మొదట నాయన నేను నీకు నచ్చాలి. అనేక మంది నువ్వు చేస్తున్న దాన్ని నచ్చుకోవచ్చు, మెచ్చుకోవచ్చు, శబాష్ అని చెప్పచ్చు. హూ వాంట్స్? అది ఎవరికి కావాలి? మనుషుల చేత శబాష్ అనిపించేదానికి కాదు నువ్వు ఇక్కడ బతుకుతున్నది. దేవుని దగ్గర రాకముందు మనుషుల చేత, లోకం చేత శబాష్ అనిపించుకునేదానికి బతికాం. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవునితో శబాష్ అని అనిపించుకోవాలి, దేవుడే మెచ్చుకోవాలి. ఒక ప్రశ్న వేసుకుందాం. దేవునికి నచ్చే విధంగా నీ ప్రవర్తన ఉన్నదా? నేను ఇంతకుముందు తెలియచేసిన రకంగా దేవునికి నువ్వు నచ్చకుండా నువ్వు ఏది చేసినా దేవుడు దానిని లక్ష్య పెట్టడు. మనుషులు లక్ష్య పెట్టచ్చు, మనుషులు దండయ్యచ్చు, మనుషులు అప్రిషియేట్, అబ్బా ఎంత బాగా పనిచేస్తున్నారండి. దేవుడు చెప్తున్నాడు, హెబేలును చూపిస్తున్నాడు, కయ్యను చూపిస్తున్నాడు. కయీనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు, హెబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టను. అన్నిటికంటే మొదట మనం దేవునికి నచ్చాలి. మనం నచ్చితే మనం చేసేది ప్రతిదీ కూడా దేవుడు లక్ష్య పెట్టి, ఆయన మనం దీవించి, ఆయన మనం ఆశీర్వదించి, ఇంకా అనేక రకాలుగా, అనేక విధాలుగా దేవుడు మనం వాడుకుంటాడు. దేవునికి నచ్చాలంటే ఏం చేయాలో తెలుసా? విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. నేను దేవునికి నచ్చాలంటే విరిగి నలిగిన హృదయముతో మనం ఉండాలి, తగ్గింపుతో మనం ఉండాలి, ప్రేమతో బతకాలి, క్షమాపణ గుణాన్ని కలిగి ఉండాలి, ఆత్మ ఫలములో మనం నిలిచి ఉండాలి. అప్పుడు దేవునికి నువ్వు నచ్చుతావు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే మనుషుల చేత నచ్చబట్టం కాదు, దేవుని చేత నచ్చబడే వ్యక్తిగా ఉండాలంటే ఆయనకు నచ్చిన లక్షణాలు నీలో నాలో ఉండాలి. ఒక మనిషికి ఎప్పుడు నచ్చుతాం మనం? దొందు అంటారు. అంటే ఏంటి? వీడు క్వాలిటీస్ వాడు క్వాలిటీస్ మ్యాచ్ అయితే ఇద్దరూ ఉంటారు. అలాగా దోస్తులు మ్యాచ్ అవ్వకపోతే వాళ్ళతో కలవరు. అలాగే దేవుని యొక్క లక్షణాలు, నీ లక్షణాలు మ్యాచ్ అయితే ఏమవుతుంది? నువ్వు దేవునికి నచ్చుతావు, దేవుడు నీకు నచ్చుతాడు.
నీకు లోకం నచ్చుతుంది. ఇక లోకంలోని అనేకమైనవి నీకు నచ్చుతున్నాయి, దేవుడు మాత్రం నీకు నచ్చట్లేదు. కారణం ఏంటి? నీ లక్షణాలు ఆ లోకంలో నీకు లక్షణాలు ఏమైంటాయంటే మ్యాచ్ అవుతున్నాయి. ఏ శారీ ఉందో ఆ శారీకి తగ్గట్టు బ్లౌజ్ మ్యాచ్ చేసుకుంటాం మనం. ఏ ప్యాంట్ వేసుకుంటామో దానికి మ్యాచింగ్ షర్ట్ వేసుకుంటాం, దానికి మ్యాచింగ్ టై పెట్టుకుంటాం. కాబట్టి మ్యాచింగ్ అనేది మనకి జీవితాల్లో సర్వసాధారణం. మీకు అర్థమయ్యేదో చెప్పాలంటే హెబేలు దేవునికి మ్యాచ్ అయ్యాడు, కయీను దేవునికి మ్యాచ్ అవ్వలా. ఒక ప్రశ్న వేసుకుందాం, నువ్వు ఎవరికి మ్యాచ్ అవుతున్నావు? ఎవరికి మ్యాచ్ అవుతున్నావు నువ్వు? ధైర్యంగా చెప్పగలవా? అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, ఆఖరిలో మనం చూడబోతున్నాం అది. కాబట్టి నువ్వు దేవునికి నచ్చకుండా దేవుని కోసం నువ్వు ఏది చేసినా, ఎంత కష్టపడినా దాని యొక్క ఫలితము శూన్యం. పక్కోళ్ళు చెప్పండి, బిగ్ జీరో. మనుషుల్ని నువ్వు హీరోగా చూడొచ్చు. ఏంటి? మనుషుల్ని నువ్వు హీరోగా చూడొచ్చు, మనుషులు నీకు పెద్దపీట వేయచ్చు. మనుషులు కాదు ముఖ్యం, మనుషులు కాదు నీ కోసం రక్తం కార్చింది, మనుషులు కాదు నిన్ను పరలోకానికి నడిపించేది. ఎవరు? నీకోసం రక్తం కార్చి నీకోసం అలాంటి జీవితాన్ని జీవించాలి. బహుశా కయ్యం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే భక్తితో ఉన్నాడు. దేవుడు చూశాడు కయీను యొక్క భక్తి సరిలేదు. ఏదో ఒక మిషతో దేవుని దగ్గరకు వచ్చాడు తప్ప దేవుని యందు భయభక్తులతో దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచడానికి ఉద్దేశంతో కయీను రాలా. కాబట్టి విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి. దేవుడు చెప్తున్నా, నేను బలిని కోరటం లేదు, ఏం చేస్తున్నాను? కనికరాన్నే కోరుతున్నాను. దేవునికి బిడ్డలమైన మనం కనికరముతో ఉండాలి. ఈ రోజుల్లో కనికరం అనేది లేదండి. నాకు నచ్చిన వాడితో నేను కనికరాన్ని చూపిస్తా, నచ్చని వాడికి కనికరాన్ని నేను చూపించను. దేవుడు చెప్తున్నాడు, నీ హృదయము నాకేమో. కయ్యూను తన హృదయాన్ని దేవునికి ఇవ్వలా, అందుకనే కయ్యూనును అతని అర్పణ దేవుడు లక్ష్య పెట్టల. హెబేలు తన హృదయాన్ని దేవునికి ఇచ్చాడు, హెబేలును అతని అర్పణ దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. వ్యక్తి నచ్చితే వ్యక్తి చేసే ప్రతిదీ కూడా దేవునికి నచ్చుతుంది. పక్కలు చెప్పండి ఈ మాట, నువ్వు నచ్చితే నువ్వు చేసేది ప్రతిదీ దేవునికి నచ్చుతుంది. దేవునికి నచ్చే వ్యక్తిగా ఉండవు. దేవుని యొక్క మందిరానికి వచ్చి ప్రార్థించి ఆరాధించి దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి పశ్చాత్తాపపడి తప్పులను దిద్దుకొని మారు మనసు జీవితాలను మార్చుకుంటే దేవునికి నచ్చిన వ్యక్తిగా నువ్వు నేను ఉంటాం. అర్థమైందా? నేను చెప్పిన దాంట్లో ఏమైనా తేడా ఉంటే చెప్పండి. ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంది. ఇప్పుడు నేను ఒకటి అడిగాను అనుకోండి, దేవునికి నచ్చిన వారిగా ఉండాలని ఎంతమందికి ఇష్టపడుతున్నారంటే ప్రతి ఒక్కరు కూడా చేయలేపుతాడు. అవునా కాదా? చెయ్యెత్తకపోతే బహుశా పక్షవాతం వచ్చి పడిపోయి అనుకుంటాను నేను. ప్రతి ఒక్కరు చేయెత్తుతాడు. ఎందుకు? నేను దేవునికి నచ్చాలి, దేవునికి నచ్చితేనే నాకు ఆశీర్వాదం, దేవునికి నచ్చితేనే నా యొక్క జీవితంలో దీవెన. కాబట్టి దేవుని ద్వారా నేను ఏం చేయాలి? ఆయనకు నచ్చాలి. నచ్చాలంటే ఈ పని చేయి. ఏం చేయాలి? దేవుని మందిరానికి రా. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పేవాళ్ళు, జోషన్న గారు కూడా చెప్పేవాళ్ళు. క్రైస్తవ సంఘానికి వచ్చేవాళ్ళు 3 అంట, 3 గుంపులంట. మొదటి గుంపు రారు, వాడు అసలు రాడు.
అప్పుడప్పుడు వస్తాడు, వచ్చిన అప్పుడప్పుడు వస్తాడు, క్రిస్మస్కో న్యూ ఇయర్కో వస్తాడు, రారు. అన్ని సహవాసాలకు రాలేని వారు, వచ్చే అవకాశాలు ఉన్నా రాని వారు, వాళ్ళ గురించి మాట్లాడుతారు, రారు. ఇంకొంతమంది ఉండరు, రారు. సెకండ్ బ్యాచ్ ఎవరు? ఉండరు. ఎందుకు ఉండరు? కొన్ని కారణం, 1,000,000 కారణాలు వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ గొంతు జించుకొని అనౌన్స్మెంట్లు చెబుతాం. ఏమని? సహవాసాలు రండి, సహవాసాలకు వస్తే నరకం నుంచి తప్పించబడతారు, సహవాసాలకు వస్తే మీకు దీవెన, సహవాసాలకు వస్తే మీకు మేలు. అంటే దాని అర్థం ఏంటి? సహవాసాలకు రాకపోతే మీకు కీడు, సహవాసాలు రాకపోతే మీకు నష్టం, సహవాసాలు రాకపోతే మీరు శిష్యులు కాదు, సహవాసాలు రాకపోతే మీరు నామకార్థ వేషధార క్రైస్తవులు. సింపుల్ ఆపోజిట్. కాబట్టి రెండో బ్యాచ్ ఎవరు? ఉండ్రిల్. ఏమవుతుందో తెలీదు, టక్కమని వెళ్ళిపోతారు బయటికి. ఆగలేవా? ఎమర్జెన్సీ వాష్రూమ్ ఏమైనా వస్తే వాష్రూమ్ ఇక్కడ ఉంది, నువ్వు ఇక్కడ ఎందుకు పరిగెడతావు? వాష్రూమ్కి వెళ్ళాలంటే అక్కడ పరిగెట్టు. వాష్రూమ్ కంటే ఎమర్జెన్సీ ఏముంది? కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే షుగర్, దానివల్ల ఏంటంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలి. దేవుడు వాళ్ళని తెలుసు, ఆయనకి తెలుసు. కానీ పని పాట లేకుండా దేవుని వాక్యం కంటే ఆ వ్యవహారం పెద్దదని చెప్పి బయటికి వెళ్ళి చక్క చేసేదానికి వెళ్తావు చూడు. అలాంటి బ్యాచ్కి దేవుడు పెట్టే పేరు ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఉండరు. కారణం ఏంటంటే సాతాను నిన్ను ఉండనివ్వడు. పురుగు లోపల ఉండి ఇలా గెలుగుతూ ఉంటుంది. అందుకని అది ఏంటన్నా ఒక దగ్గర కూర్చోలేడు, ఉండడు అక్కడ, లేచిపోయి వెళ్ళిపోవాలి అంతే. మళ్ళీ పురుగు కొంచెం పవర్ తగ్గుద్ది, మళ్ళీ వస్తుంది. మళ్ళీ కొంచెం అయిన తర్వాత సీరియస్గా దేవునికి వాక్యం వినిపించబడేటప్పుడు, ఏదైనా గద్దింపు వచ్చేటప్పుడు పురుగు మళ్ళీ గట్టిగా మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడు. బాగా నవ్వుతున్నారు. ఈరోజు చూస్తా ఉమెన్స్ ఫెలోషిప్ ఎంతమంది ఉంటారు? ఉమెన్స్ ఫెలోషిప్లో ఉండరు, కొంతమంది ఉండరు. అలాగే ఆ బ్యాచ్ నువ్వే. మిమ్మల్ని భయపెడతల్లా, బలవంతంగా ఏది చేయము ఇక్కడ మేము. జస్ట్ మీరు గుర్తించుకోవాలని ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకేనా? రైట్, ఫైనల్. ఓకే, కొన్ని ఎమర్జెన్సీ పనులు ఉంటే కంపల్సరీగా వెళ్ళాలి. సంతోషం, అట్లీస్ట్ దేవుని ఆరాధించేదానికి మీరు వచ్చారు. దేవునికి వందనాలు, మీకు వందనాలు చెప్పండమ్మా. ఓకే, థర్డ్ కేటగిరీ ఎవరంటే వినరు. ఏంటి? ఫస్ట్ కేటగిరీ అసలు రారాళ్ళు, సెకండ్ కేటగిరీ ఉండరాళ్ళు, మూడో కేటగిరీ అంటే వాళ్ళు వినరు. ఇక్కడే ఉంటాడు మనోడు, ఇక్కడే కూర్చుంటుంది అమ్మ మరియమ్మ కాదు, మిరియమ్మ అన్నాను నేను. ఇక్కడే కూర్చుంటుంది అమ్మ, ఆలోచన చేస్తూ ఉంటుంది. వైనాడు ఎలాగుంది? ఓకే, వినాలండి దేవునికి వాక్యాన్ని. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఈ లోకంలోని యొక్క మాటల వల్ల కాదు, దేవుని యొక్క మాటలను వింటే ఎంత ఎక్కువగా దేవునికి. అసలు నువ్వు చేస్తున్న పెద్ద తప్పేంటో తెలుసా? దేవుని యొక్క మాటలు వినకుండా అనేక వాడొచ్చి ఫోన్ ఇంకా పట్టుకుంటూ వదలడు. ఒకడు వాగుతానే ఉంటాడు, కొన్ని ఎమర్జెన్సీగా కొన్ని ప్రార్థన అవసరాలు అలాంటి గురించి మాట్లాడుకోవచ్చు. ఓకే, అందుకని దేవుడు ఏమంటున్నాడు? మీ మాటలు భూలోకంలో ఎలాగుండాలి, కానీ మనమేంటి ఉల్టా. అదే దేవుని మాటల దగ్గర వచ్చేసరికి ఫుల్ జీరో స్కేల్. అది ఈ లోకంలోని మాటలు పెద్ద పీట. కాబట్టి దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను మనం వినాలి. కారణం ఏంటంటే వినుట వలన మనకి మేలు కలుగుతుంది. కాబట్టి మనం ఏం చేద్దాం? మొదటి కేటగిరీలో వద్దు, రెండో కేటగిరీలో వద్దు, మూడో కేటగిరీ వద్దు. మరి నాలుగో కేటగిరీ ఏంటి? ఈ మూడు కాకుండా ఉండేది నాలుగో కేటగిరీ.
ఓకే, కాబట్టి దేవుని యొక్క మందిరానికి వచ్చి ప్రార్థించి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధన చేశాయి, వాక్యాన్ని విని వాక్యాన్ని అనుసరించి పశ్చాత్తాపపడి తప్పులను దిద్దుకొని మారు మనసు పొంది జీవితాలను మార్చుకుంటే నువ్వు దేవునికి నచ్చిన వ్యక్తిగా ఉంటావు. హెబెల్ ఇది చేశాడు, కయీన్ దించేలా. ఇప్పుడు మనం అడుగుదాం, చెయ్యి ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకుందాం, నేను కయీన్నా హెబెల్నా? ఆన్సర్ నెమ్మదిగా నువ్వు చెప్పు, బయట చెప్పద్దు. సేవకులు, నాయకులు, పెద్దలు, సంఘ పరిచారకులు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు, పిల్లలు, ప్రీచర్స్, చిల్డ్రన్ సర్వీస్ టీచర్స్, కుకింగ్ టీమ్, క్లీనింగ్ టీమ్, మీడియా టీమ్, వర్షిప్ టీమ్, మ్యూజిక్ టీమ్, ఆయన సేవ చేసే ప్రతి ఒక్కరూ మొదట దేవునికి నచ్చాలి. చాలామంది ఏం చేస్తారంటే ఈ రోజుల్లో, నేను దేవుని కోసం ఈ పని చేసేస్తున్నాను, ఈ పని చేసేస్తున్నాను, ఈ పని చేసేస్తున్నాను, ఊడబొడి చేస్తున్నాను నేను. కాబట్టి నేను చేసే దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? పరలోకాన్ని తీసుకెళ్ళిపోతాడు. గలతీలో ఎగ్జాక్ట్లీ అలాంటి తలంపే వచ్చింది. అప్పొస్తలుడైన పౌలు అందుకనే గలతీ రాసిన పత్రికలో శరీర కార్యాల గురించి చెప్పాడు. శరీరకముగా దేవుని సంతోషపెట్టి శరీర కార్యాలతో దేవునికి అర్పణలు రప్పించటం వలన దేవుని యొక్క రాజ్యములో వెళ్తాననే యొక్క బోధ అపొస్తలుల పౌలు చేసిన బోధ కంటే, బర్నబా చేసిన బోధ కంటే విరుద్ధమైన అబద్ధమైన బోధకులు అనేక మంది వచ్చి గలతీ సంఘాన్ని ఏం చేశారంటే కన్ఫ్యూజ్ చేశారు. ఎప్పుడైతే అపొస్తలుడైన పౌలు గలతీ సంఘానికి వచ్చాడో అప్పుడు ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఏంటంటే వాళ్ళు సత్యాన్ని చెప్పింది ఒకటి, ఇప్పుడు వీళ్ళు ఆచరిస్తున్నది డిఫరెంట్. తాము చేసే కార్యాల వలన దేవుణ్ణి సంతోష పెట్టాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు మనం గమనించేది ఏంటో తెలుసా? కాబట్టి మనం చేసేది ఏదైనా నీ పని కాదు ముఖ్యం, నీవు ముఖ్యం దేవునికి. పక్కలు చెప్పండి. నువ్వు ఇక లోకములో దేవుని కోసం చేసే పని కాదు ముఖ్యం. చాలామంది అనుకుంటారు పని ముఖ్యం కాదు, నువ్వు ముఖ్యం. ఓకే, సో కాబట్టి సరే, దేవునికి నచ్చితే ఏం జరుగుతుందంటే నెంబర్ 1, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఏంటి? దేవునికి నువ్వు నచ్చితే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను తన ప్రణాళిక ప్రకారం ఆయన వాడుకుంటాడు, అద్భుతంగా వాడుకుంటాడు. దేవునికి నచ్చితే మాత్రమే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవునికి నచ్చితే దేవుని ద్వారా ఆశ్రయించబడతావు. దేవునికి నచ్చితే దేవుని యొక్క స్వభావాన్ని దేవుడు దయచేస్తాడు. ఏంటి? దేవుని నచ్చితే ఇంక నీ స్వభావం దేవుని స్వభావం ఒకటైపోద్ది. కాబట్టి దేవునికి నచ్చాలి. 4వది, దేవునికి నచ్చితే దేవునితో సదాకాలం ఆయనతో కూడా మనం ఉంటాం. అంతకంటే దానిది ఏముందండి? చర్చికి వచ్చేది, ప్రార్థన చేసేది, బైబిల్ చదివేది అంతా ఎందుకు? దేవునితో కూడా సదాకాలం ఉండాలి. ఎప్పుడు? దేవునికి నువ్వు నచ్చుతాయి. అందుకని ఏది ముఖ్యం? నువ్వు చేసేది కాదు ముఖ్యం, నీ అర్పణ కాదు ముఖ్యం, నువ్వు నేను ముఖ్యం. కాబట్టి అది మొదటిది. ఎందుకు కయీను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదేంటంటే కయీను నచ్చలేదు దేవునికి. దట్స్ ఆల్. అది మొదటి పాయింట్. రెండో పాయింట్, ఎందుకు కయీను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4-6 వచనాలు చదవండి ఎవరైనా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4-6 చదవండి. 4వ వచనం మరియు 6వ వచనం. ఇక్కడ చూడండి. విశ్వాసమును బట్టి
హెబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి. అంటే దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ చెప్పండి. అర్పణ కాదు ముఖ్యం, దేవునికి అర్పించేవాడి యొక్క విశ్వాసం ముఖ్యం. కయీను విశ్వాసంతో దేవుని దగ్గరకు రాలా, హెబేలు విశ్వాసమును బట్టి దేవుని దగ్గరకు వచ్చాడు. ఒక ప్రశ్న మనం వేసుకుందాం. ఈరోజు దేవునికి మందిరానికి వచ్చావు, ఆరాధించేదానికి వచ్చావు, విశ్వాసంతో ఇక్కడికి వచ్చావా? ఆలోచించాయి. విశ్వాసం అంటే ఏంటి? దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? నీ దగ్గర ఉన్నాడు. దేవుడు నా దగ్గర ఉన్నాడు కాబట్టి నేను భయభక్తులతో ఉంటా. దేవుడు నా యొక్క హృదయాంతరంగంలోను పరిశోధించే దేవుడు, నా ఆలోచనలను చూస్తున్న దేవుడు, నా తలంపులను చూస్తున్న దేవుడు. కాబట్టి దేవుని యొక్క మందిరములో ఉన్న నేను ఏం చేయాలి? భయభక్తులతో, శ్రద్ధాసక్తులతో నేను నా ప్రవర్తన విషయంలో నేను జాగ్రత్తగా నేను ఉండాలి. దేవుడు ఉన్నాడు అనియు తనకు వెదకు వారికి ఫలము దయచేయు వాడిని నమ్మటమే విశ్వాసం. హెబేలు విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చాడు. అందుకని హెబేలును అతని అర్పణను దేవుడు ఏం చేశాడు? కానీ కయీను విశ్వాసంతో దేవుని దగ్గర రాల. మరి ఎలాగొచ్చాడు? ఏదో సాంప్రదాయంగా వచ్చాడు. అమ్మా నాన్నలు పుష్ చేసి ఉండొచ్చు. ఒరే అర్పణ దేవునికి ఇవ్వండిరా బాగుపడతారు అని ఆదామవ్వలు చెప్పుంటారు. అందుకని వాళ్ళు పుష్ చేయటం వలన ఏదో సాంప్రదాయంగా, ఏదో రిచువల్గా, ఏదో వాడుకగా, ఏదో ఆచారంగా ఏం చేశాడు? మత సంబంధంగా దేవుని దగ్గరకు వచ్చి అర్పణ తీసుకొచ్చాడు. ఎవరండి? కయ్యను. హెబేలైతే విశ్వాసమును బట్టి దేవుని దగ్గరకు వచ్చాడు, విశ్వాసముతో దేవుని దగ్గరకు వచ్చాడు. నీ జీవితంలో, నా యొక్క జీవితంలో కూడా మనం ఏం చేయాలి? మొదట మనం దేవునికి నచ్చాలి. రెండోది విశ్వాసంతో దేవుని దగ్గరకు రావాలి. ఎవరి పట్ల విశ్వాసం? దేవుని పట్ల విశ్వాసం. ఆయన ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు ఏం చేస్తాడు? అంతరంగ రూపాన్ని చూస్తాడు. ఇక్కడ వాళ్ళందరినీ చూసి సంఘ కాపరిగా నేను సంతోషపడతాను. అబ్బా ఇంతమంది వచ్చారు ఈరోజు. కానీ దేవుడు ఏం చేస్తాడు? నీ హృదయములో దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే నువ్వు వచ్చిన విధానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. కాబట్టి దేవునికి నచ్చితే 4 బెనిఫిట్స్. మొదటిది ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం మనల్ని దేవుడు వాడుకుంటాడు. చాలామంది అంటారు, ఈ సంఘంలో అండి మాకు బోలు తలంతులు ఉన్నాయండి, కానీ వాడుకోవట్లేదండి పాస్టరా వాడుకునేది. పాస్టర్ని కూడా దేవుడు వాడుకుంటున్నాడు. ఇంకా పాస్టర్ ఏంటి వాడుకునేది? నువ్వేం చేయాలి? మొదట నచ్చు ఆయనకి. ఎవరికి నచ్చు? పాస్టర్ నచ్చడం కాదు, దేవునికి నచ్చు. రెండోది ఏం చేయాలి? విశ్వాసంతో దేవుని దగ్గర. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన ప్రణాళిక ప్రకారము దేవుడు నిన్ను వాడుకుంటాడు. మనుషుల చేత వాడబడద్దు. మనుషుల చేత వాడబడటం క్షేమం కాదు. మా సేవా జీవితంలో నేను, నా భార్య నేర్చుకున్న పాఠం అదే. మనుషుల చేత వాడబడకూడదు, దేవుని చేత వాడబడదాం. అప్పుడు ఒక తీర్మానం తీసుకున్నాం. మేము ఒక పాట పాడతాం కానీ, ఒక వాక్యం చెబుతామని కానీ, ఒక ప్రోగ్రామ్ని లీడ్ చేస్తామని కానీ మేము ఎవరి దగ్గర మేము వెళ్ళాం, ఎవరిని మేము అడగం. అప్పుడు నార్మల్ సాధారణమైన విశ్వాసులుగా మేము ఉండేవాళ్ళం, అంతే. సువార్థికులుగా మేము ఉండేవాళ్ళం. ఇది నా సామర్థ్యం కాదు. దేవుడు తన చిత్తానుసారంగా నన్ను ఏం చేశాడు? వాడుకున్నాడు. అందుకని నేను ధైర్యంగా చెప్తాను. నేను ఎందుకని నా యొక్క జీవితంలో నేను రుచి చూశాను నేను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన యొక్క జీవితంలో దేవునికి మనం నచ్చితే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవ స్వభావాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. దేవునితో సదాకాలం మనం ఉంటాం. కాబట్టి రెండోది ఏం చెప్పాను నేను? విశ్వాసం. హెబేలు విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చాడు. కయ్యను ఎలాగొచ్చాడు? యథాలాపంగా వచ్చాడు. చాలామంది మనలో కూడా అలాగే వస్తూ ఉంటారు. ఆదివారం కదా, చర్చికి వెళ్తే పని అయిపోద్ది.
10 గంటలకే వెళ్ళాలా? 10:30కి వెళ్తే సరిపోద్దులే. 10:30 ఏముంది, 11 గంటలు వెళ్తే సరిపోద్దులే. అందరికి కళ్ళు మూసుకుని దూరేయచ్చు లోపలికి. దేవుని చూడు, దేవుడు క్రమం కలిగిన వాడు. కాబట్టి నువ్వు అనుకోవచ్చు, 1 నిమిషం లేటుకి వస్తే ఏమవుద్దులే. నువ్వు దేవునికి పరిచయంలో ఉండి ఒకవేళ దేవుని పని చేస్తూ లేటుకు వస్తే దేవుడు చూసుకుంటాడు. అలా కాకుండా నువ్వు కరెక్ట్గా 10 గంటలకు ఆరాధన చెప్పి 10 గంటలు ఇంటి దగ్గర బయలుదేరావు అనుకో, 10:30కి వస్తావు. అదే నువ్వు పనికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తావు? పని 8 గంటలకు పని 8 గంటలకి. ఎన్ని గంటలు లేస్తావు? 8 గంటలు అయితే సరిపోద్దులే అనుకో. 8 గంటలు లేస్తావా? లేవో. ఎన్ని గంటలు లేస్తావు? 1 అవర్ కరెక్ట్గా లెక్కేసుకుంటావు. వాష్రూమ్లో ఎంతసేపు ఉంటావు, ఎంతగా బ్రష్ చేస్తావు, ఎంతగా ఐరన్ చేశాను, ఎంత టైం కాలం, అన్నీ క్యాల్కులేట్ చేసుకొని క్యాబ్ వస్తుంది. ఆ క్యాబ్ వచ్చిన తర్వాత ఫట్టమనే ఎక్కేయాలంతే. ఆ స్పిరిట్, ఆ యొక్క భయము దేవుని దగ్గర ఎందుకు లేదు? అది ప్రశ్న. ఇది నాకు కూడా, నీకు కూడా, అందరికీ. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు నిజముగా విశ్వాసంతో దేవుని దగ్గరకు వస్తే 10 గంటలకు కరెక్ట్ ఇక్కడ కూర్చుంటావు. కారణం ఏంటంటే దేవుడు ఆయన సరైన సమయంలో మన మధ్యలో ఉంటాడు. ఆయన 10 గంటలంటే 10 గంటల కంటే 1 నిమిషం ముందు ఆయన ఉంటాడు ఇక్కడ. నువ్వు పెద్ద లార్డ్, ఆయన వచ్చి కూర్చుంటాడు, నువ్వేమో ఆయన కోసం, నీ కోసం ఎదురు చూడాలి. ఆయన నువ్వు లార్డు, ఆమె లార్డ్ అమ్మ. లార్డ్ ఎవరు? ఆయన లార్డు. ఆయన కూర్చోబెట్టి, నాయన నీకేం పని లేదు నాయన, నీకు వచ్చేస్తావు, 10 గంటలకు వచ్చేస్తావు, కూర్చో, ఇక్కడ కూర్చో, మాకు 16 లక్షలు ఉన్నాయి, ఆదివారమే మేము పూరి చేయాలి. కొంతమంది అడిగితే ఎందుకు రావట్లేదు? బ్రదర్, పిల్లల్ని సిద్ధపరచొద్దా బ్రదర్? మీకేం తెలుసు? కొడుకుకి పెళ్ళి అయిపోయింది, కూతురికి పెళ్ళి అయిపోయింది, ఏముంది నీకు? వచ్చేయచ్చు నువ్వు. మా సంగతి ఏంటి? పిల్లల్ని 8 గంటలకే ఆయన చాపి గోబలు వాయించి అంటే సిద్ధపడి చేయట్లేదు నువ్వు. అదే స్పిరిట్ ఆదివారం ఏమైంది నీకు? కారణం ఏంటంటే విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా, దేవుని భయం లేకుండా, దేవుడు ఉన్నాడు అని నువ్వు మర్చిపోయావు. కాబట్టి ఏంటంటే నీ ఇష్టం వచ్చినట్లు వచ్చేవాడు వస్తా ఉంటాడు, పోయేవాడు పోవంటాడు, నిద్రపోయేవాడు నిద్రపోతా ఉంటాడు, ఆవలించేవాడు ఆవలింతా ఉంటాడు, అటు ఇటు చూసేవాడు అలాగే చూస్తూ ఉంటాడు, ఎప్పుడైపోద్దని చూసేవాడు ఉన్నాడు, కాలు మీద కాలేసి ఊపేవాడు ఊపుతూ ఉంటాడు. విశ్వాసం అండి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏం? దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు. నీ ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడు అది నీకు బెనిఫిట్. ఎన్ని చెప్పాను ఇంతవరకు? 2. 3వ చెప్పి ముగిస్తాను, ఎందుకంటే 7 చెప్తే అంత అయిపోద్ది ఇంక ఈరోజు. కాబట్టి 3వది ఏంటి? కృష్ణ కయీను అర్పణను దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదు? కొంతమందికి డౌట్ వస్తుంది. కయీను అర్పణ తీసుకొచ్చాడండి, హేబెలుకి అర్పణ తీసుకొచ్చాడండి. కయీను ఏం చేస్తున్నాడు? సేద్యపరిచేవాడు కాబట్టి ఆ సేద్యం నుంచి తీసుకొచ్చాడు. హేబెలు గొర్రెలు తీసుకొచ్చాడు కాబట్టి అని దేవుడు కొంచెం న్యాయంగా చేయలేదనిపిస్తున్నాను అనుకుంటారు. కారణం ఏంటి? అర్పణలు ఇద్దరు తీసుకొచ్చారు, కానీ కయ్యని అర్పణనే లక్ష్య పెట్టలేదు. ఏంటి కారణం? ఆ కారణం ఏంటో మీకు డౌట్ క్లియర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. కాబట్టి 3వది, ఎందుకు దేవుడు కయ్యను అర్పణ లక్ష్య పెట్టలేదంటే ఆదికాండం 4:7 చదవండి. ఆదికాండం 4:7 అంటే దాని అర్థం ఏంటంటే కయీను సత్క్రియ చేయలేదు. చాలండి, కయీను సత్క్రియ చేయలేదు. ఏంటి సత్క్రియ? ఆత్మ పరిశీలన చేసుకోలా. ఏంటి ఆత్మ పరిశీలన? నా అర్పణను దేవుడు అంగీకరించలేదు, నా తమ్ముని యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. ఏంటి కారణం అని సోల్ సర్చింగ్ చేసుకోవాలా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎక్కడ కల్తీ జరిగింది అని క్వశ్చన్ వేసుకోవాలా. మన జీవితాల్లో కూడా అంతే. అనేక మంది దేవుని దగ్గరకు వస్తాం, కానీ సోల్ సర్చింగ్ చేసుకోం, ఆత్మ పరిశీలన మనం చేసుకోము. మనం చేసే దాన్ని మనం సమర్థించుకుంటాం. కయ్యనులాగా తన్ను తాను ప్రశ్నించుకోలేదు కయ్యను. ఇంకో సంగతి ఏం తెలుసా? దేవుని దగ్గర డైరెక్ట్గా వెళ్ళాల్సింది కదా.
దేవుడు వచ్చాడు కదా కయ్యూను దగ్గరికి, దేవుని అడగాలి కదా, నాయనా నా అర్పణ నువ్వు ఎందుకు అంగీకరించాల, హేబేలు అర్పణ ఎందుకు నువ్వు అంగీకరించావు, నాకు చెప్పు నాయన, రెండోసారి వచ్చేటప్పుడు నేనేం చేస్తాను, జాగ్రత్తగా వస్తా. రెండోసారి నీకు అర్పణ తీసుకొచ్చేటప్పుడు నా అర్పణ నీ చేత అంగీకరించబడే అర్పణగా ఉండాలంటే నాలో ఉండే లక్షణాలు నువ్వు నాకు తెలియచేయి అని దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చేసేవాడు అంటే కరెక్ట్గా చెప్పేవాడు. కానీ మనోడు ఏం చేశాడు, అది అడగల, ఎవడిపైన పడ్డాడే. మనం కూడా అంతే కదా, అడగాల్సిన దేవుణ్ణి అడగం, మనుషుల పైన పడతాం. వీడు కూడా అలాగే చేశాడు. కయ్యను ఏం చేశాడు, తన తమ్ముడైన హేబేలు పైన పడ్డాడు. కాబట్టి కయ్యను సత్క్రియ చేయలా. తన అర్పణను దేవుడు అంగీకరించకపోవటానికి కారణం తెలుసుకునేదానికి ప్రయత్నం చేయలేదు. దేవుని దగ్గరకు వచ్చి పాపాన్ని కప్పుకున్నాడు. చేతులు నేను చంపేశాను అనుకుంటే పరిస్థితి డిఫరెంట్గా ఉండు. దేవుడు దయామయుడు, కయ్యూని క్షమించేవాడు, చరిత్ర వేరే రకంగా ఉండు. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చాలామంది అంతే, దేవుని మందిరానికి వస్తాం, దేవుడు సూటిగా మాట్లాడతాడు, ఎక్కడ తప్పిపోయావో దేవుడు చెప్పగా. చాలామంది అంటారు మా కోసమే చెప్తున్నాడు. నీ కోసమే చెప్తున్నాను, నేను నా కోసమే చెప్పుకుంటున్నాను, నా కోసమే చెప్తున్నాను అంటావు తప్ప ఆ చెప్పిన దాంట్లో నీకు జీవితాన్ని మార్చుకునేదానికి నువ్వేంటని ప్రయత్నం చేయట్లా. కారణం ఏంటంటే కయ్యూను స్వభావం. ఆత్మ పరిశీలన నువ్వు చేసుకోవట్లా. నీ తప్పులను ఏం చేస్తున్నావు అంటే సమర్థించుకుంటున్నావు. తప్పు చేయని హేబేలు పైన పడే రకంగా మనకున్న దుష్ట స్వభావం మనల్ని ఏం చేస్తున్న రకంగా ప్రేరేపిస్తుంది. కాబట్టి మొదట దేవునికి నచ్చాలి, రెండోది విశ్వాసంతో దేవుని దగ్గరకు రావాలి, మూడోది సత్క్రియ చేయాలి. ఏంటి సత్క్రియ? దేవుడు మెచ్చే సత్క్రియ ఏదైనా ఉన్నదంటే మారు మనసు పొందటమే, నిన్ను ప్రశ్నించుకుంటమే. దేవుడు చెప్తున్నాడు ఎక్కడ తప్పిపోయావు. కాబట్టి మనకి జీవితాల్లో అలాంటి ఆత్మ పరిశీలన చేసుకొని మనం పరీక్షించుకున్నప్పుడు కయ్యూనులాగా మనం ఉండకుండా హేబేలులాగా ఉండేదానికి అప్పుడు మనం చేసే ప్రతి దాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు, ఆయన అంగీకరిస్తాడు. అలాంటి కృపను దేవుడు మనకిచ్చి నడిపించునుగాక.